నగల గాజుల పడతుల చేతుల దోసిట్లో ఒదిగిపోతావు. పువ్వుతో నీ పువ్వు అల్లుకొని ధరణి వాకిట్లో కొలువు తీరేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు. బతుకమ్మ తల్లిగా సేవలందేవు. సినుకు సినుకు కురవంగా సేను సెలక నవ్వంగా ఊరి చెరువు నిండంగా బలుగు వాగై బతుకమ్మ వచ్చింది కోల్ బాధల్ని బాబుద్ది కోల్ గుండెలతో దండోరే ఎండో పుట్టమట్టి తెచ్చి పీట మీద పెట్టి పొట్టెమ్మను చేసే అక్కనగాదారిలో. ప్రకృతి పల్లె జీవన రూపం బతుకమ్మ తెలంగాణ సంస్కృతికి, తెలంగాణ అస్తిత్వానికి ప్రతీక. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మీయ వేడుక మన తెలంగాణ బతుకమ్మ. తీరొక్క పూలతో అందంగా పేర్చి అమ్మవారిని కొలిచే పూల పండగ. ప్రకృతి వేడుక బతుకమ్మ. 3 రోజులుగా బతుకమ్మ సంబరాలను అంగరంగ వైభవంగా జరుపుకున్న మన ఆడపడుచులు ఆనందంలో మునిగిపోయారు. తెలంగాణ పల్లె పట్నమంతా పూల పండగతో పరవశించిపోయింది. నగదారిలో 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 దూరమంత బాసే ఆడబిడ్డలింట నిలిసే నట్టింట పొత్తు వడిసే నగదారిలో. పచ్చ పచ్చని పల్లె మొక్కుల్లో లేసింది వాకిళ్ళు వచ్చి మొక్కులు పెట్టింది. అమ్మవారిని 9 రూపాల్లో పూజిస్తారు. బతుకమ్మను కూడా గౌరీదేవి రూపంగా 9 రోజులు 9 రూపాల్లో కొలుస్తారు. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైన నైవేద్యంతో పేరుతో అమ్మవారిని ఆరాధిస్తారు. 4వ రోజు నానబియ్యం బతుకమ్మ పేరుతో బతుకమ్మలో కొలువైన అమ్మవారిని కొలుస్తారు. చెట్టు గట్టు ఎక్కాలే కంచె కట్టాలెంకాలే పువ్వు పువ్వు తెంపి తేవాలే. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే. మా బతుకమ్మను బతుకియ్యని దండం పెట్టాలే. పండుగ సందర్భంగా సమర్పించే ప్రతి నివేదనకు ఒక అర్థం ఉంది. 4వ రోజు నానబెట్టిన బియ్యంతో నైవేద్యాలు సమర్పిస్తారు కాబట్టి 4వ రోజు బతుకమ్మను నానే బియ్యం బతుకమ్మగా కొలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ తదియ నాడే నానే బియ్యం బతుకమ్మను జరుపుకుంటారు. సత్తి పిండి సకినాలు చూస్తే నోటి నిండా ఊరిల్లూరే. పొద్దు పొద్దున్నే తమ్ముళ్ళు లేచి పూల కోసం బయలెల్లి ఉరికే. శాపపరిచి వాకిళ్ళలోన చెల్లెళ్ళంతా బతుకమ్మ పేర్చే. తెలంగాణ జానపద కథల ప్రకారం నవరాత్రులలో అమ్మవారు శక్తిని కూడగట్టుకుంటూ ప్రతిరోజు తన భక్తుల కోసం ఒక్కో రూపంలో కనిపిస్తారని నమ్ముతారు. 4వ రోజు అమ్మవారు అలసిపోయి కొద్దిగా శక్తిని కోల్పోయారని, అందుకే ఆమెకు తేలికగా జీర్ణమయ్యే పోషకాలతో నిండిన ఆహారాన్ని సమర్పిస్తారని ప్రాచుర్యంలో ఉంది. కొన్ని పురాణాల ప్రకారం పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడానికి కఠోర తపస్సు చేశారని చెబుతారు. ఈ తపస్సులో ఆమె మొదటి 3 రోజులు కేవలం పూలు, ఆకులు, ఫలాలు మాత్రమే తీసుకున్నారని, 4వ రోజు ఆమెకు శరీరం నీరసించిందని, ఆ సమయంలో ఆమెకు శక్తినిచ్చేందుకు నానబియ్యం ప్రసాదాన్ని దేవతలు సమర్పించారని చెబుతారు. అందుకే 4వ రోజు బతుకమ్మను నానే బియ్యం బతుకమ్మగా పిలుస్తారని చెబుతారు. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముట్టాలే. మా బతుకమ్మను బతుకియ్యని దండం పెట్టాలే. మా బతుకమ్మను నానబియ్యం బతుకమ్మ పేరు వెనుక ఎన్ని కథలున్నా గాని అత్యంత ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం నానబెట్టిన బియ్యంతో అమ్మవారికి నైవేద్యం నివేదిస్తారు కాబట్టే నానబియ్యం బతుకమ్మ అనే పేరొచ్చిందని చెప్తారు. బియ్యాన్ని కడిగి నానబెట్టి మెత్తగా రుబ్బి అందులో పాలు, బెల్లం కలిపి ప్రసాదంలా తయారు చేసి గౌరమ్మకు నైవేద్యంగా సమర్పిస్తారు. బతుకమ్మ సిద్ధమైన తర్వాత వాకిట్లో పెద్ద పెద్ద ముగ్గులు వేసి అందులో బతుకమ్మతో పాటు నైవేద్యాన్ని ఉంచుతారు. చుట్టుపక్కల మహిళలతో కలిసి బతుకమ్మ చుట్టూ లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఆడుతూ బతుకమ్మ పాటలు పాడతారు. తర్వాత చిన్నారులతో పాటు పెద్దలు కూడా నానే బియ్యం నైవేద్యాన్ని అందరికీ పంచుతారు. పచ్చని పల్లె పచ్చని పల్లె
నానబియ్యం బతుకమ్మ ప్రసాదం పోషకాల ఖజానా. నానబియ్యంలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. నువ్వులు జీలకర్రలోని యాంటీ ఆక్సిడెంట్లతో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బెల్లం శక్తిని అందిస్తుంది. వీటిలోని కార్బోహైడ్రేట్స్ తో శక్తినిస్తాయి, సులభంగా జీర్ణమవుతాయి. బెల్లం ఐరన్ మినరల్స్ తో రక్తహీనతను నివారిస్తుంది. కొబ్బరిలోని ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె చర్మ ఆరోగ్యాన్ని కాపాడతాయి. బతుకమ్మ నైవేద్యం సంస్కృతితో పాటు ఆరోగ్య జీవన శైలిని ప్రోత్సహిస్తుంది. తొమ్మిది రోజులు బతుకమ్మ చుట్టూ ఆడిపాడ్డం పండుగలో భాగమైన అది మహిళలకు ఓ వ్యాయామంలా పనిచేస్తుంది. ఇది మహిళల శారీరక ఆరోగ్యాన్ని పెంచుతుంది. అలాగే అందరూ కలిసి వేడుకలో పాల్గొనడం వల్ల మానసిక ఉల్లాసం కలుగుతుంది. గట్టు గట్టు ఎక్కాలే కంచె కట్టాలెంకాలే పువ్వు పువ్వు తెంపి తేవాలే. మా బతుకమ్మను తాంబాలంలా పేర్చి ముక్కాలే. మా బతుకమ్మను బతుకియ్యని దండం పెట్టాలే. రోజుకో పేరుతో రోజుకో నైవేద్యంతో అమ్మవారిని భక్తితో కొలుస్తారు మన ఆడబిడ్డలు. ప్రకృతిని పూజించే పూల పండుగ కోసం తీరొక్క పూలను తెచ్చి బతుకమ్మను పేర్చి ఆడిపాడి నీటిలో నిమజ్జనం చేస్తారు. ఇది ప్రకృతిని పూజించడమే కాదు, పర్యావరణాన్ని రక్షించడం కూడా. 4వ రోజు నానేబియ్యం బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేయగానే 5వ రోజు అట్ల బతుకమ్మకు రెడీ అవుతారు మన తెలంగాణ ఆడపడుచులు. తంగెడు పూలో తడి తామెర పూలో ఎంగిలి పూలో ఎద పొంగును చూడో. బంతి పూలో చామంతి పూలో